ఏంటన్నా ప్రతిపక్ష పోలు వాకౌట్ చేసుడు చూసినాం కానీ గవర్నర్ వాకౌట్ చేసుడే మస్తు పరిశాన్ అనిపించింది కదా. మరి రవి సార్ తోటి క్లాసులు అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఫస్ట్ ర్యాంక్ కంటే క్లాసు లీడరే క్లాసును ఎక్కువ కంట్రోల్ చేసినట్టు ఉన్నది. ఇవన్నీ సెంటర్లో ఒక సర్కారు ఉంది, రాష్ట్రంలో ఒక సర్కారు ఉన్నప్పుడైనా గవర్నర్ రాష్ట్ర సర్కారు నడుమ పంచాలి. కానీ సెంటర్లో రాష్ట్రంలో ఒకటే సర్కారు ఉన్న గవర్నర్ సీఎం నడుమ పంచాయతీలు అయినాయి. మరి గవేందో తెలుసా, ఇట్లా పంచాయతీలు పెట్టుకునే గవర్నర్లను రాష్ట్ర సర్కారును కూర్చోబెట్టి బలగం సినిమా చూపెట్టాలి అని అనబట్టి ముచ్చట. కానీ కొందరు పబ్లిక్ దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. పాపం దళపతి విజయ్ అన్న రన్నింగ్ రేస్ లో అందరికంటే ముందుగానే ఉరికి గెలిచినా కూడా ప్రైజులు ఇవ్వకుండా గెస్ట్లు రాలేదని గెలిచినోడిని వెయిట్ చేయించినట్టే ఉన్నది కథ. 118కి 108 సీట్లు వచ్చినా చెయ్యి పాటోళ్ళు 5 సీట్లు మద్దతు ఇచ్చినా కూడా ఇంకో 6 కోసం ఆగమాగమైతున్నాడు విజయ్ అన్న. ఇంకా అది సరిపోనట్టు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ సార్ తీరుతోటి ఇంకా ఆగమైతున్నాడు. 118 మంది మెజార్టీ ఉంటేనే నా తనకు రా అని గవర్నర్ చెప్పుడు, నన్ను ముందుగా సర్కార్ ఏర్పాటు చేయనీయుర్రి అని విజయన్న అడుగుడు, ఇదే నడుతున్నది లగ్గి 3-4 వద్దుల సంది. అయితే గవర్నర్లతోటి పంచాయతీలు ఉన్న రాష్ట్ర సర్కారులు చానే ఉన్నాయి. కానీ అసలు సర్కార్లకు రాక మునుపుకెంచే గవర్నర్ తోటి విజయన్నకు పంచాయతీ తట్టున్నది. గవర్నర్ తీరు మీద కోర్టుకు పోయి ఆలోచన కూడా ఎత్తున్నట్ట విజయన్న. మరి ఇప్పుడు ముందుగాల సీఎం గా ప్రమాణ స్వీకారం అయిపోయినాక అసెంబ్లీలో బలం నిరూపించుకునే ఆప్షన్ కూడా ఒకటి ఉన్నది. అప్పుడు 118 మంది మద్దతు లేకపోతే ఆటోమేటిక్ గా టీవీకే సర్కార్ దిగిపోతుంది. ఒకవేళ 118 మంది మద్దతు ఉంటే టీవీకే సర్కార్ ఉంటది. గింతోటి దానికి గంటగానం పంచాయతీ ఎందుకు పెడుతున్నాడు ఈ గవర్నర్ సారు అని అనబట్టి చాలా మంది. గది కూడా నిజమే కదా. మరి ఇది ఎట్లున్నదంటే క్లాసులు అందరికంటే ఎక్కువ మార్కులు వచ్చిన ఫస్ట్ ర్యాంక్ కంటే క్లాసు లీడరే క్లాసును ఎక్కువ కంట్రోల్ చేసినట్టు ఉన్నది. రాష్ట్ర సర్కార్కు సెంట్రల్ సర్కార్కు నడిమిట్ల అధికార ప్రతినిధిగా ఉండే గవర్నర్లు రాష్ట్ర సర్కార్లతోటి పంచాలు పెట్టుకుంటూ గిదే ఫస్ట్ టైం కాదు. వెనకటికెంచి చెప్పుకుంటే పెద్ద ఎన్టీఆర్ సార్ జమానకని చెప్పుకోవాలి. అప్పుడు ఎన్టీఆర్ సార్ సీఎం ఉన్నప్పుడు గవర్నర్ గున్న రామ్లాల్ సారు సైకిల్ పార్టీ సర్కార్ను రద్దు చేసి నాదెండ్ల భాస్కరరావు సార్ను కూర్చోబెట్టిండు సీఎం కుర్చీలా. అప్పుడు జనాలంతా గరం అయ్యి నిరసనలు చేసే వరకు అప్పుడు ప్రధాని గున్న ఇందిరాగాంధీ మేడం దిగచ్చి మళ్ళా సైకిల్ పార్టీ సర్కార్కే సై అన్నది. ఇది దేశం మొత్తంలో చాలా పెద్ద కాంట్రవర్సీ. ఇక 2019-24 నడుమ కేరళ గవర్నర్ గున్న ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ సార్ తోటి సీఎం గున్న పినరయ్ విజయన్ సార్ సర్కార్ తోటి బగ్గనే పంచాయతీలు అయినాయి. సిఏఏ తీర్మానం మీద, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కొలువుల మీద, అట్లనే అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుల మీద సంతకాలు పెట్టకపోవడు ఇట్లా మస్కనే పంచాలైనాయి. ఇక తమిళనాడులో కూడా గిదే కథ. స్టాలిన్ సార్ సర్కార్ ఉన్నప్పుడు గవర్నర్ గున్న ఆర్ఎన్ రవి సార్ తోటి అస్సలే పడపోతుండే డీఎంకేకు. ఈయన కూడా రాష్ట్ర సర్కార్ పంపిన బిల్లుల మీద సంతకాలు పెట్టకుండా ఆలస్యం చేస్తాడట. అట్లనే అసెంబ్లీలో సర్కారు రాసిన స్పీచ్ లో కొన్నింటిని ఎగరగొట్టాడట. ఇక తమిళనాడు పేరును తమిళగం అని చదువుతోటి మస్తు పెద్ద పంచాయతీ అయింది. అట్లనే అసెంబ్లీలోకించి కూడా వాకౌట్ చేసిన గవర్నర్ గా రికార్డులకు ఎక్కిడు ఈ రవి సారు. ఏంటన్నా ప్రతిపక్ష పోలు వాకౌట్ చేసుడు చూసినాం కానీ గవర్నర్ వాకౌట్ చేసుడే మస్తు పరిశాన్ అనిపించింది కదా. మరి అట్లుంటే రవి సార్ తోటి ఇక గెట్ అవుట్ రవి అనుకుంటే గవర్నర్ మీద పోస్టర్లు కూడా వేసిరు తమిళనాడు మొత్తం. ఇక జగదీప్ ధన్కర్ సార్ వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఉన్నప్పుడు మమతా బెనర్జీ తోటి మస్తుగా పంచాయతీలైనాయి. ఇక తెలంగాణలో ఏమో కేసీఆర్ సార్ సర్కార్లు ఉన్నప్పుడు గవర్నర్ తమిళసై మేడం తోటి ఎప్పటికేదో పంచాయతీ అయితేనే ఉండేది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల మీద సంతకాలు పెట్టకపోవడు, ఎమ్మెల్సీ పదవుల ముచ్చట మీద కూడా ఆలస్యం చేసుడు, ఇట్లా గట్టిగానే అయినాయి. గవర్నర్ తీరు బీజేపీ లీడర్ లెక్కనే ఉన్నది అని చాలా మల్కలు మొత్తుకున్నది అప్పటి కార్ పార్టీ సర్కారు. ఈ గవర్నర్ పదవులకించి దిగిపోయి మళ్ళా మొన్నటి తమిళనాడు ఎలక్షన్ పోటీ చేసింది కానీ మొన్న కూడా గెలవలే తమిళసై మేడం. అయితే ఇవన్నీ సెంటర్ లో ఒక సర్కారు ఉండి రాష్ట్రంలో ఒక సర్కారు ఉన్నప్పుడైనా గవర్నర్ రాష్ట్ర సర్కారు నడుమ పంచాయతీలు. కానీ సెంటర్లో రాష్ట్రంలో ఒకటే సర్కారు ఉన్న గవర్నర్ సీఎం నడుమ పంచాయతీలు అయినాయి. మరి గవేందో తెలుసా, రాష్ట్రం ఇడిపోక మునుపు తెలంగాణ ఉద్యమం గట్టిగున్న టైంలో ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డి సార్ తోటి గప్పుడు గవర్నర్ గుండా నరసింహ సార్కు జర్రంతా లొల్లైంది. ఎమ్మెల్సీ ముచ్చట మీద మస్తుగా పంచాయతీలైన ఇద్దరికి. మరి చేయిపాట అంటే మామూలుగా ఉండదు కదా. మరిగా ఈ గవర్నర్లు రాష్ట్ర సర్కార్లు ఎన్నడు మంచి కలిసి ఉంటారో, ఏ పంచాయతీలు లేకుండా ఎవరి పని వాళ్ళు ఎన్నడు చేస్తారో కానీ ఇట్లా పంచాయతీలు పెట్టుకునే గవర్నర్లను రాష్ట్ర సర్కార్ను కూర్చోబెట్టి బలగం సినిమా చూపెట్టాలి అని అనబట్టి ఈ ముచ్చట. కానీ కొందరు పబ్లిక్ దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.